హలో, మళ్ళీ మీ ముందుకు మెట్రిక్ బ్లాక్స్ తోటి ఈసారి చాలా అద్భుతమైన బ్లాక్ స్టోన్స్తో మేము ముందుకు వచ్చాను. వీడియో చివరి వరకు చూడండి, మిస్ చేయొద్దు. చివరిలో మంచి కంటెంట్ పెట్టాను. ఈ రాయి చూడండి, అసలు ఎంత చక్కగా ఎంత బాగుందంటే అసలు అద్భుతమైన రాయి ఇది. సూపర్ అన్నమాట. ఈ రాళ్ళన్నీ చెక్ చేయాలి అసలు. ఇది యామ్స్టీ క్రిస్టల్ స్టోన్. ఇది అయితే క్రిస్టల్లోంచి ఇప్పుడే మొదలవుతుంది. ఇది కలర్ చేంజ్, యామ్నిస్టీ అంటే వంకాయ కలర్లోకి మారుతుంది అన్నమాట. చాలా బాగుంది కదా. తర్వాత ఇది క్రిస్టల్ స్టోనే, కానీ వైట్లో ఉంది. ఇది ఒక రకంగా ఇది క్వార్ట్జ్ లాగా కూడా కనపడుతుంది, కానీ క్రిస్టల్ చాలా బ్రహ్మాండం. ఇది గ్రీన్. ఈ గ్రీన్ స్టోన్ ఏంటంటే ఇది ఆక్వామెరిన్, చాలా అద్భుతమైన గ్రీన్ అన్నమాట. మామూలుగా మాటలతో చెప్పే అంత కాదు, కానీ ఎందుకంటే నేను చూసినట్లు ఇలాంటి గ్రీన్ ఇప్పుడే చూస్తున్నాను నేను. యాక్చువల్గా ఇది కూడా కృష్ణానది ఇసుకలో దొరికింది. ఇసుక తీసుకొచ్చి లారీలతో వేస్తారు కదా, అక్కడ ఈయన పెయింటింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు పెద్ద మేస్త్రి గారు. ఈయన కట్ట కనబడింది. ఇంతకుముందు కూడా ఒక గ్రీన్ తీసుకొచ్చి పెట్టాడు, ఇప్పుడు ఇది కూడా పెట్టాడు. చాలా బాగుంది. ఈ రాయి చూడండి అసలు. ఇది బ్లాక్, ఇది మెటరైటే నాకు తెలిసి. నేనేమనుకున్నానంటే ఇది ఈ బ్లాక్లన్నీ కూడా భూమిలో పుట్టినవి అయితే కాదు, పైనుంచి పడినాయి. ఈయన సేకరించిన రాళ్ళన్నీ మెటరైట్ రాళ్ళు. అసలు మామూలుగా మెటరైట్లు లేవు అసలు ఈయన దగ్గర. చూడండి, దీని మీద లైట్ కొడుతున్నాడు. లైట్ కూడా లోపలికి వెళ్తున్నట్లుగా ఉంది, కానీ పూర్తిగా వెళ్ళట్లేదు. మరీ పూర్తిగా వెళ్ళట్లేదు రాయ ఆ లైటు. ఇది చూడండి, ఇది సాలిగ్రామ్ రాయి అనుకున్నారు, కానీ కాదు. ఇది కూడా ఒరిజినల్ మెటరైట్ అని నేను అనుకుంటున్నాను. చూడండి, ఆ మ్యాగ్నెటిక్ లా వస్తుంది. ఇది ఐరన్ అయితే అంత స్మూత్ అయి ఉండదు. చాలా బ్యూటిఫుల్ బట్ అద్భుతమైన రాయ. ఇలాంటి రాళ్ళు అన్నది చూడాలి, ఎందుకంటే అందరూ రాళ్ళ కోసం వెతుకుతున్నారు కదా. కానీ ఇలాంటి రాళ్ళు చాలా విలువైన రాళ్ళు ఇవన్నీ కూడా. ఈ రాళ్ళన్నీ ఒక వ్యక్తిగా దొరికినాయి, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రాయి చూడండి, ఈ రాయి అసలు చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. చూసారా రాయి? ఈ రాళ్ళన్నీ కూడా పగల కొడితే లోపల బ్లాక్ వస్తుందేమో అని చెప్పి నాకు ఒక డౌట్గా ఉంది ఈ రాళ్ళల్లోనే. సో ఈ రాళ్ళే బ్లాక్గా మారుతున్నాయా, లేదా ఈ రాళ్ళ మీద బ్లాక్ పుట్టింది? ఇది చూడండి, ఇది మెరూన్ కలర్ రాయ. అయితే గ్యారెట్ అని చెప్పని అనుకుంటున్నాను. పూర్తిగా మెరూన్ కలర్ అయితే ఇది కనబడట్లేదు, కానీ ఇప్పుడు తయారవుతుంది, మారుతుందని అనుకుంటున్నాను. డార్క్ గ్రీన్ లాగా ఉంది, బ్లాక్ లాగా అయితే లేదు. ఇది క్వార్ట్జ్ ముక్క, చాలా కఠినంగా ఉంది. ఇది కూడా గ్రీన్. ఇది క్రిస్టల్ ముక్క ఇది, కానీ ఇందులో షేప్లో ఇప్పుడిప్పుడు తయారవుతున్నాయి, లేకపోతే ఇలా పుట్టిందో తెలియదు. రాయి అయితే నాకు నచ్చింది, మీకు ముందు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది బ్రహ్మాండమైన మెట్రైట్ ముక్కలు. ఇవన్నీ కూడా అయస్కాంతంగా అతుక్కుంటున్నాయి, బ్లాక్లు. ఇది ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, అసలు చాలా అద్భుతమైన. కొన్నాళ్ళకి అతుక్కుంటున్నాయి, కొన్నాళ్ళకి అతుక్కోవట్లేదు. దీనికి అతుక్కోవట్లేదు, అతుక్కుంది. ఇవన్నీ కూడా ఖనిజాలు. ఈ కానీ విలువైన రాళ్ళు అయితే మాత్రం ఈయన చాలా అదృష్టవంతుడు. అడ్డ కష్టానికి ఈయనకి ఫలితం దక్కుతుందని అనుకుంటున్నాను. దక్కాలని ఆశిద్దాం మనందరం కూడా, ఎందుకంటే అందరూ కూడా దానికోసమే కదా వెతుకులాడుతున్నారు. ఈయన కూడా దానికోసం వెతికిలాడాడు. వెరీ గుడ్, ఫైన్, బాగుంది.
షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ వీడియోలు చూసి లైక్ కొడుతున్నా నా వీడియోస్ మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తాయి. నేను కూడా పెట్టడానికి మంచి ఆసక్తిగా ఉంటాను. చూస్తున్నాగానే అందరూ ఎదురికి జంపింగ్ చేసేస్తున్నారు. కనీసం లైక్ అయినా కొట్టండి, ఏదో అక్షరం టైప్ చేయండి. మీరు చూసారని అనుకుంటా. థ్యాంక్ యూ.